పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీని ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైన పడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు పెరుగుతాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఆ ప్రభావం మరింతగా ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం సామాన్యులకు పెనుభారంగానే మారిందని చెప్పొచ్చు. ఈ రోజు నుంచే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ధరల పెరుగుదల అమల్లోకి వచ్చింది. పెట్రోల్ పైన 3 రూపాయలు, అదేవిధంగా డీజిల్ పైన 3 రూపాయలు, అదేవిధంగా సిఎన్జికి సంబంధించిన దాని మీద కూడా 2 రూపాయలు పెరిగింది. లీటర్ మీద 3 రూపాయలు పెరగడం మాత్రం ఇటు ట్రాన్స్పోర్ట్ మీద రంగం మీద అయితే చాలా ప్రభావం చూపిస్తుంది. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలతోటి అయితే సామాన్యులకు సంబంధించి అనేక వస్తువులపైన ధరలు పెరిగే అవకాశం. అన్న, నిన్నటి వరకు ఎంత ధర ఉండే, ఇవాళ నుంచి ఎంత పెట్రోల్? 106.92 ఉండే నిన్న, ఇవాళ 110.32. అదేవిధంగా డీజిల్కి సంబంధించిన ధర ఎంత ఉంది? 95.19 ఉండే, ఈరోజు 98.46. ఎంత పెరిగింది అన్న ఒక్కొక్క పెట్రోల్ మీద డీజిల్ మీద? 3 రూపీస్ చేంజ్ పెరిగింది. ఎట్లుంది, ఏమంటారు? పెట్రోల్ పెంచుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళంతా మీతోటి ఏమంటారు, ఫుల్ టైం చేపించుకుంటారు. పెరుగుతుంది అనుకుంటారా? ఇంకా అడిగి మొన్నటిదాకా పెరుగుతుందా అనుకుంటే సడన్గా పెంచిండు, ఇన్ఫర్మేషన్ లేదు నిన్నటి వరకు. సో ప్రస్తుతం అయితే పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు అయితే చాలా సామాన్యుల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే నిన్నటి వరకు కూడా ఎవరు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అనుకోలేదు. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడంతో అయితే సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది సామాన్యులతో కూడా మాట్లాడదాం. అన్న, పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఊహించిండ్రా? ఎట్లా ఉంది? ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి కదా పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, సిఎన్జి ధరలు ఇవాళ విరడం సామాన్య ప్రజలపైన పెనుభారం పడుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజలను దృష్టి తీసుకొని, సంక్షేమ దృష్టి తీసుకొని వెంటనే ధరలు తగ్గించాలని మేము కోరుతా ఉన్నాం. దీనివల్ల అనేక వర్గాల ప్రజలపైన పెనుభారం పడుతూ ఉంది. రవాణా మీద పడుతూ ఉంది, ఆటోల మీద పడుతూ ఉంది, బస్సుల మీద పడుతూ ఉన్నది, రైళ్ల మీద కూడా రానున్న రోజుల్లో పడే అవకాశాలు. సిఎన్జి లేని పరిస్థితి కూడా ఈ రోజులు కొరత ఈ మధ్యలో చూసిళ్ళు. పెట్రోల్, డీజిల్, గ్యాసుల ధరలు పెరగడం వల్ల కూడా, పెరగక ముందు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. ఒక పక్క రైతాంగం ఈ మధ్య కాలంలో కోతలు నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రజలను దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, సిఎన్జి ధరలు తగ్గించాలని మీకు కోరుతాం. మీరు ఊహించారా ఇవాళ ధరలు పెరుగుతాయి? అసలు ఈ మధ్య కాలంలో ఎట్లా ఉండదు? ఊహించలేదు. గతంలో పెంచుతారని ఇది గతంలో పేపర్ల ద్వారా రావడం జరిగింది, కానీ ఈ మధ్యలో ఊహించలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. సో ఈ ధరల పెరుగుదల ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది సామాన్యులు? ఈ ధరల పెరుగుదల వల్ల ప్రధానంగా ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీలు కానివ్వండి, టాటాయిస్లు కానివ్వండి, డీసీఎంలు కానివ్వండి, వాటి ద్వారా సామాన్య ప్రజలు నిత్యావసర సరుకుల ద్వారా, కూరగాయల ద్వారా సామాన్య ప్రజలపైన భారం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధానంగా పేద మధ్యతరగతి వర్గాలపైన ఈ ప్రభావం చూపుతోంది. ఎందుకంటే ఈ డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం ద్వారా, రవాణా సౌకర్యం వాళ్ళకి సంబంధించిన రేట్లు పెంచడం ద్వారా అన్నిటి కూరగాయలకు, ఉప్పుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా పేద మధ్యతరగతి వరకు పెనుభారం పడే ప్రమాదం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మేము పెంచము, ఖచ్చితంగా డీజిల్ రేటు ధరలు పెంచమని చెప్పి మొన్న ఎన్నికల వరకు చెప్పిన వాళ్ళు, ప్రభుత్వాలు ఈరోజు సడన్గా పెంచడం ఇది శోచనీయం. ఇది సరైన విధానం కాదు. దీన్ని వెంటనే ఈ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే నిత్యం అనేక రకాల వస్తువులు తీసుకురావాలన్నా, ఏవి తీసుకురావాలన్నా ట్రాన్స్పోర్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం వీటన్నిటి మీద పడుతుందని చెప్పచ్చు. అన్న, నువ్వు బండి మీద ఛాయలు అమ్ముతుంటావా? బండి మీద ఛాయ్ అమ్ముతా ఉంటాం. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి కదా, భారం పడుతుందా? భారం పడుతుందిగా, పడుతుంది కూడా. సామాన్యుల మీద మాత్రం ఇది భారాన్ని మోపుతుందని చెప్పచ్చు. వచ్చినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కూడా ఎట్లా ఉన్నాయన్న ఈ ధరలు? ఏమైనా మీ మీద ప్రభావం చూపెడతాయా? ధరలు సామాన్యుల మీద ప్రభావం చూపిస్తుంది. మోడీ గారు ఓట్ల కోసమే మొన్నటి వరకు 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచలే, గ్యాస్ ధరలు పెంచలే. ఇమీడియట్లీ ఓటు కాగానే అయిపోయింది, వీళ్ళతో అవసరం లేదని చెప్పి మా సామాన్యుల మీద ధరలు పెంచడం ఎంతవరకు సబబు? మోడీ గారు ఇప్పటికైనా మీరు దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో ప్రస్తుతం అయితే ఇది సామాన్యుల అభిప్రాయం. పెరిగినటువంటి ధరల నేపథ్యంలో అయితే పెట్రోల్, డీజిల్, అదేవిధంగా సిఎన్జికి సంబంధించినటువంటి గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. లీటర్కు 3 రూపాయల చొప్పున పెరిగింది. ఇది భారంగానే సామాన్యులు భావిస్తున్నారు.
చేస్తున్నారు. దీంతో మీ అన్ని రకాల వస్తువులపైన ధరలపైన కూడా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల నేపథ్యంలో అయితే సామాన్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దర్శకుడు కృష్ణమోహన్, బీసీ న్యూస్, వరంగల్.